కన్న వేడిరా నీకు ఉన్న నాలుక, కళ్ళు తెరిచి చూడరా చంద్రబాబు కానుక. అగ్ని కన్న వేడిరా నీకు ఉన్న నాలుక. నేను దత్తపుత్రుణ్ణే, కొడుకుండి రోడ్డు పాలైన తల్లికి దత్తపుత్రుణ్ణే. నిజాయితీ నిప్పు లాంటిదమ్మా, ఆ నిజాయితీ ఇప్పుడు నాకు వెన్నెముకలా నిలబడిందమ్మా. ఈరోజు ఒంగోలులో షూటింగ్ జరగడం జరిగింది. కొనిదెల ఆర్ట్స్ కేఎం నాయుడు సమర్పించు ధర్మచక్రం అనే మూవీ ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల్లో తీయడం జరిగింది. 60% మ్యాక్సిమం అయిపోయింది, ఇంకో 40% ఉంది. దీనికి సంగీతం వచ్చి శంకర్ మహాదేవన్, ప్రొడ్యూసర్ మనోహర్ నాయుడు. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా ఏంటంటే మన ముఖ్య సేవకుడు అనే ఒక నవల నుంచి పార్ట్ 1, పార్ట్ 2 అవి చదివి దాని రైటర్ మన పసుపులేటి వెంకటరమణ నుంచి ఆ బుక్ చదివి ఈ కథ రూపొంచుకొని ఈ మూవీ తీయడం జరుగుతుంది. దీని ముఖ్యాంశం ఏంటంటే ఒకసారి మన కో డైరెక్టర్ గారు మనకు దీని గురించి కూడా చెప్తాడు. ఎన్నుపోటు అని వాగే వాళ్లకు సరైన సమాధానం ఈ సినిమా. గత 5 ఏళ్లలో చంద్రబాబు గారిని జనం కోల్పోయినందుకు వారికి కలిగిన నష్టాలను గురించి చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి మాకు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు. వాళ్ళ బయోపిక్ మీద కూడా దీనికి ఆధారంగా ఈసారైనా కొంచెం మాకు మంచి జెన్యున్గా రిజల్ట్ మా సైడ్ ఉంటుందని, సపోర్ట్ ఉంటుందని, మేము ఎప్పుడు ఆయన వెనకాల మేము కూడా ఉంటామని చెప్పేసి యాజ్ ఫ్యాన్స్గా మేము ఈ చిత్రం కూడా రూపొందించడం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మనకు చంద్రబాబు గారు కూడా చిత్రీకరణలో. मेरा नाम धनंजय प्रभुड़े, मैं महाराष्ट्र का रहने वाला है. महाराष्ट्र में नासिक डिस्ट्रिक्ट, नासिक स्टेट, त्र्यंबकेश्वर. शिव इज गॉड, ब्रह्मा विष्णु महेश. हम पंतनु. जिस टाइम बाबूजी को अरेस्ट हो गया था वो टाइम पे मैं जलाभिषेक करवा के बाबी को जल्दी रिलीज मिलने के लिए मैं अभिषेक करवाया था. मैं चंद्रबाबू का बहुत बड़ा फ़ैन हूँ. मैं बचपन से मैं पॉलिटिक्स में काम करता हूँ. जैसा मेरे को समझ में आता है वैसा मैं पॉलिटिक्स में काम, महाराष्ट्र के अंदर पॉलिटिक्स में काम करता हूँ. यहाँ पे आने के लिए मेरे को कुछ मालूम नहीं था, क्योंकि मैं यहाँ पे आके मूवी बनाऊंगा कुछ के मेरे को एक्टिंग का आएगा कुछ भी मालूम नहीं था. लेकिन नसीब से मैं यहाँ पे आया है और मैं यही कोशिश करूँगा कि अच्छा काम करके लोगों को दिल में बैठने का मैं ये करूँगा. जय हिंद, जय भारत. నా పేరు జూనియర్ పవన్ కళ్యాణ్ అంటారు. నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఆయనకు ఏదో ఉడతాపక్త సహాయం చేయాలని చెప్పి మన లోకేష్ గారు, డైరెక్టర్ గారు ధర్మచక్రం అనే సినిమా షూటింగ్ నడపడం జరిగింది. సో దీనికి మేమందరం చంద్రబాబు నాయుడు గారు కానీ, నేను కానీ ఈ సినిమాకి మేము ముందుండి మా సహకారం అందిస్తున్నాం మేము. సో ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన లోకేష్ గారికి, నిర్మాత గారికి, కో డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రం తొందరలో రిలీజ్ అవుతుంది. ఇది ధర్మచక్రం, ధర్మ పరిపాలనకు సాక్షాత్తు రూపొందిన చిత్రం. ధర్మం చక్రం అనే టైటిల్లోనే మీది ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. సో మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జై జనసేన. థ్యాంక్ యూ. ఒంగోలులో ముఖ్యంగా ఒంగోలులో ముఖ్యంగా ఎందుకు షూటింగ్ చేస్తున్నామంటే 4.5 సంవత్సరాలు జనానికి కనపడకుండా ఎలక్షన్ టైం వచ్చే షో చేసే నాయకుడు కాదమ్మా మీకు కావాల్సింది. ఒక్కసారి ఎమ్మెల్యేగా మీరు గెలిపించినందుకు రామచర్ల జనార్దన్ ఒంగోలుని ఎలా డెవలప్ చేశారు మీ అందరికీ తెలుసు. జనార్దన్ గారిని గెలిపించండి అని సినిమా ద్వారా చెప్పాలనుకుంటున్నాం. ఒంగోలు ఎమ్మెల్యే ఎపిసోడ్ ఈ సినిమాలో హైలైట్గా ఉంటుంది.